వాక్య సందేశం కొరకు మేము సిద్ధపడుతూ ఉంటుండగా గ్రంథములో నుంచి మీ సంకల్పంలో మనుషుల యొక్క జీవితాలు ఎలా నడిచినాయో మేము తెలుసుకుంటున్నాం. ఆ సంగతులు ఈనాడు మాకు భక్తి, అలాగే మా బ్రతుకులు మేము ఎలా జీవించాలో నేర్పిస్తున్నాయి. నిలబడిన మీ దాసులు నన్ను బోధించుటకు సమయోచితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించమని, చేరువచ్చిన బిడ్డలు విని గ్రహించే మనసు దయచేయగలరని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. నేడు ఆరాధికులుగా చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క సంకల్పంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు ఎలాగైతే దేవుని సంకల్పం క్రిందకి వచ్చారో అవి మనం ఆలోచన చేస్తాం కొన్ని వారాలు. అయితే ఈరోజు ఆ సంకల్పంలో అబ్రహాము గారిని గురించినటువంటి పాఠాన్ని ఆలోచించేద్దాం. దేవుడైన యెహోవా అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు అతనికి 2 ప్రత్యేకమైన వాగ్దానాలు చేశాడు. ఆయన్ని పిలిచినప్పుడు దేవుడు ఒక వాగ్దానం కాదు, 2 వాగ్దానాలు చేశాడు. ఆ 2 వాగ్దానాలు, ఒకటేమో సంతాన వాగ్దానం, గర్భఫలం ఇస్తానని. రెండోది ఆ సంతానం అంటే ఎవరైతే ఆయనకిచ్చేటువంటి సంతానం అభివృద్ధి అవుతారో ఆ సంతానానికి ఆయన వాగ్దానం చేసినటువంటి ప్రదేశం, ఆ జనాంగం ఇది సొంతం చేసుకుంటారన్నమాట. ఈ 2 వాగ్దానాలు కూడా అబ్రహాము గారిని పిలిచినప్పుడు దేవుడు చేశాడు. ఒకటి సంతాన వాగ్దానం, 2 ఆ సంతానము స్వతంత్రించుకునటానికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దాన భూమి. అంటే ఒకవేళ అతను అనుభవించకపోయినా కానీ ఆ వాగ్దాన భూమి తన పిల్లలు ఏం చేస్తారు, అనుభవిస్తారు. కానీ ముందు వాగ్దానం మట్టుకు తనకు మట్టుకే ఉన్నట్టుగా కనపడతాం. ఎందుకంటే సంతానం వాగ్దానం కదా అది. ఈ 2 వాగ్దానాలు కూడా చాలా కాలం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లుగా మనకు కనపడద్ది. 2 కలిసి ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుంది. మొట్టమొదటి వాగ్దానం ఏమనుకున్నాం, సంతాన వాగ్దానం. అబ్రహాము లాంటి విశ్వాసం, ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. అతను లాంటి విశ్వాసం తన పిల్లలకి, తన సంతానానికి ఉంటే గనుక ఆ పిల్లలందరూ కూడా ఆశీర్వదించబడతారు. అదే కానాను దేశం వాళ్ళకి ఇస్తానన్నమాట. మొదటిది ఆత్మ సంబంధమైంది, ఇది గర్భఫలం. రెండోది భౌతిక సంబంధమైంది. ఇదేమో ఫిజికల్గా ఏదో ఫలాలు, ఎకరాలు, అందులో వచ్చే పంట, ఇవన్నీ అనుభవించటానికే అది ఫిజికల్గా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించింది అది. కానీ మొదటిది ఉంది చూసారా, సంతాన వాగ్దానం, అది ఆత్మ సంబంధమైంది. మొదటిది ఆత్మ సంబంధమైన ఆ వాగ్దానం అది ఎప్పుడు నెరవేరిందంటే తన గర్భము నుంచి మెస్సియా వచ్చిన తర్వాత ఆ వాగ్దానం ఏమైంది, నెరవేరింది. అంటే క్రీస్తునందు ఆ వాగ్దానం ఏమైపోయినట్టు, నెరవేరిపోయినట్టే. రెండవది ఉంది చూశారు, ఈ వాగ్దానం అబ్రహాము యొక్క పిల్లలు కానానుని స్వాధీనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అది నెరవేరింది. దాదాపుకి 2 కూడా నెరవేరినట్లు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ వాగ్దానంలో అబ్రహాము గారికి చేశాడు ఈ 2 వాగ్దానాలు. ఈ 2 వాగ్దానాలు అబ్రహాము గారికి చేసినప్పుడు వీళ్ళిద్దరూ ఎలాగో అందులో ఇంక్లూడ్ అయ్యారు. ఎవరాళ్ళిద్దరూ, ఇస్సాకు, యాకోబులు కూడా. అయితే ఈరోజు పాఠంలో వాళ్ళిద్దరూ మనకు రాకపోవచ్చు, కానీ అబ్రహాముని గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం అన్నమాట అండి. ఓకే,
మనము నావోహు వరకు చూసాం. దేవుని సంకల్పంలో ఆదాము మొదలుకొని నావోహు భక్తుడి వరకు, నావోహు గారు తండ్రిగా 8 తరాలు, కుమారుడిగా 10 తరాలు చూసి భూమి మీద జలప్రళయం అంతట్లోనూ కూడా అందరూ కూడా నశించిపోయినా తన కుటుంబం మట్టుకు క్షేమంగా ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించాం. అయితే ఇప్పుడు నావోహు కుటుంబం నుంచి మరలా భూమి మీద ఏమయ్యారు? జనాలు విస్తరించారు, అంతే కదా. ఇప్పుడు నావోహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. ఇప్పుడు నావోహు కుమారుల్లో మరలా దేవుడు షేమును ఏర్పాటు చేసుకున్నాడు నావోహు కుమారుల్లో. ఇప్పుడు ఆ షేము వంశము వాడే తెరాహు. ఆ షేము వంశంలో నుంచి వచ్చినటువంటి వాడే తెరాహు. ఈ తెరాహుకు 3 కుమారులు. ఎవరు ఆ 3 అంటే? అబ్రాము, నాహోరు, ఆరాను. ఈ 3 కూడా తెరాహుది కల్దీయాలో ఊరనే పట్టణం వాళ్ళది. కల్దీల ఊరు అనేటువంటి పట్టణం అటండి. ఇక్కడ వరకు కూడా మనం విన్నాం. ఇప్పుడు కీర్తన గ్రంథము 53వ అధ్యాయము, కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమని, దేవుడు ఆకాశం నుండి చూచి, దేవుడైనటువంటి యెహోవా వివేకము కలిగి దేవుని వెదుకువారు ఉన్నారు అని చూస్తున్న రోజుల్లో ఆయన సంకల్పాన్ని కొనసాగించటానికి ఒక ఆయన దృష్టిలో పడ్డాడు. అది ఎవరి కుటుంబమో? తెరాహు గారి కుటుంబం. తెరాహు గారి కుటుంబంలో దేవుని దృష్టి ఎవరి మీద పడింది? అబ్రాహాము గారు. చూసారా, దేవుని దృష్టి పడిందంటే ఇంకా చాలండి. మనం దేవుని యొక్క కనుచూపు ఎందుకు పడింది ఆయన మీదంటే, ఇతను నా సంకల్పాన్ని ముందుకు ఏం చేస్తాడో తీసుకెళ్తాడు, నా సంకల్పాన్ని నెరవేరుస్తాడు. అది నెరవేర్చడానికి ఇతను ఒక సాధనం అవ్వబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం, వింటున్నటువంటి పిల్లలారా, మాట్లాడుతున్న నేను కానీ మీరు కానివ్వండి, దేవుని యొక్క సంకల్పానికి మనం అందరము కూడా ఒక సాధనాలుగా అవ్వాలా. ఆ రోజు వివేకము కలిగి దేవుని వెదుకువారు ఉన్నారేమని చూసే రోజుల్లో తన సంకల్పాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తుల్లో దేవుని దృష్టికి ఎవరు కనిపించారండి? అబ్రాహామును కనిపించాడు. ఏమండి, ఆయనకు అనుకూలమైనటువంటి వాడుగా ఇతను నేను చెప్పిందంతా చేస్తాడు. ఇంకిద్దరు లేరా తెరాహుకి? ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు? అంతే. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తులు ఇతను ఉన్నాడు. కొందరు మనం ఎంత చెప్పినా రారండి. అంటే వాళ్ళు ఎందులో లేరు? సంకల్పంలో లేరు. సంకల్పంలో లేని వాళ్ళకి దీవెనలు ఉండవండి. సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆయన ఏదో ఒక సందర్భంలో దేవుని రాజ్యంలోనికి రావటానికి దేవుడు పరిస్థితులు అనుకూలిస్తూనే ఉంటాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పటికి అబ్రహాము వివాహితుడే. అంటే దేవుడు పిలిచేటప్పటికి అబ్రహాం గారికి ఏమైంది? వివాహం అయింది. అతని భార్య పేరు షారాయే. అయితే ఆమె గురించి ఏమి రాయబడిందంటే, ఆమె గొడ్రాలు, ఆమెకి పిల్లలు లేరు. ఆ సందర్భంలో వీళ్ళిద్దరూ, అబ్రాము అలాగే షారాయి కూడా తెరాహును, అలాగే తెరాహు కుమారుడైనటువంటి నాహోరుకు పుట్టిన లోతు, అబ్రాము, షారాయి, తెరాహు, నాహోరుకు పుట్టిన లోతు, మొత్తం ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. వీళ్ళ కలిసి మొత్తానికి వాళ్ళ కల్దీల ఊరనే పట్టణం నుంచి బయలుదేరి హారానికి వచ్చేసారు. దేవుడు పిలిచాడు, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరిపో అని. అంటే దేవుడు ఒక దీవెన ఇవ్వాలంటే ఏ ప్లేస్ని అయితే వదిలిపెట్టమంటాడో, ఏ సంగతులను అయితే వదిలిపెట్టమంటాడో వాటిని మనం ఏం చేయాలా? వదిలిపెట్టినప్పుడే దేవుని యొక్క దీవెనలు మనం చూడగలం, పొందుకోగలం. లేదంటే ఆ దీవెనలు మనం పొందుకోలేం. నేను ఎక్కడే ఉంటానో నన్ను దీవించంటే, ఆ మురుకులో ఉంటే నేను ఎలా దీవిస్తానంటాడు.
ఆ వాతావరణంలో ఉంటే నేను ఎలా దీవిస్తానంటాడు. అంటే ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు, అతన్ని ఆశీర్వదిస్తాడనే సందర్భం మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటే దీవెనలు ఎలాగ వస్తాయి? ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి మనం ఆరాధన చేయాలి, ఆయన కార్యక్రమాలు నెరవేర్చాలి కదండి. ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము 30వ వచనములో, షారాయి గొడ్రాలై ఉండిన ఆమెకు సంతానం లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడగు అనగా ఆరాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాం భార్యను సారాయను తన కోడలను తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి ఎక్కడికి వచ్చేసాడు? హారానికి వచ్చేసాడు. అంటే దేవుని పిలుపుకు లోబడ్డాడంటారా? లోబడలేదా? లోబడ్డాడు. అంటే తన సంకల్పానికి సాధనంగా దేవుడు ఎన్నుకున్న మనిషి, దేవుడు చూన్ చేసుకున్న మనిషి కరెక్టే కదా? కరెక్టే. కొన్నిసార్లు ఆయన నొచ్చుకున్న సందర్భాల్లో మనం వెళతాం. ఎవరినైనా ఆయన సెలెక్ట్ చేసుకుని నేను అనవసరంగా ఇతను సెలెక్ట్ చేసుకున్నానా అని బాధపడినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయేమో చరిత్రలోకి వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ మటుకు అబ్రాహాము గారిని దేవుడు ఎన్నిక చేసుకున్న తర్వాత ఆయన అనుకున్నట్లుగా ప్రయాణం సాగుతుంది. దేవుడు అనుకున్నట్లుగా ఇప్పుడు ఊరు నుంచి ఎక్కడికి వచ్చేసాడు? హారానికి వచ్చేసాడు అన్నమాట. ఈ హారానికి వచ్చేటప్పటికి, అక్కడికి వచ్చేటప్పటికి వయసు ఎంతో తెలుసా? హారానికి వచ్చినప్పుడు సందర్భం జరిగింది, చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగాక ఏం చేసినట్టుంది అంతే. ఆయన కల్దీల ఊరనే పట్టణం నుంచి నువ్వు బయటికి రా అని పిలిచినప్పుడు అతను వచ్చేసాడు. ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చేస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము. ఈ మాట ఎక్కడ పలుకుతున్నప్పుడు? హారాన్లో, అంతే కదా. ఇప్పుడు కల్దీల ఊరనే పట్టణం నుంచి ఎక్కడికి వచ్చేసారు? హారానికి వచ్చేసారు. హారాన్ నుంచి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కడి నుంచి ఏం చెయ్యి, నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎన్నో వచ్చిన వరకు, దాదాపు 5వ వచనం వరకు చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడిన అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు వయసు ఎంత ఉందంటే 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, ఆరానులో తాను ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమును తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశానికి ఏం చేశారనుందే? వచ్చేసారనుంది. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ దేవుడు సెలవిచ్చినట్లుగా అతను బయలుదేరి వచ్చేసాడు. అప్పటికి వయసు ఎంత? 75 ఏళ్ళ పెద్దోడు అనాలా, చిన్నోడు అనాలా, వృద్ధుడు అనాలా? అంటే అతనికి ఇచ్చిన వయసే 175 కదా. అతను అబ్రహాము గారికి వచ్చేటప్పటికి ఎంత వయసుకు వచ్చేసింది? 175. ఇప్పుడు ఇతనికి ఇప్పుడు ఎంత ఉన్నాడు, ఎంత వయసు ఇక్కడ బయలుదేరేటప్పటికి? 75. 75 వయసులో ఇంచుమించు ఎలా ఉండొచ్చు అంటే మిడిలా, యవనం దాటి ఉండొచ్చు. అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. అక్కడ సంపాదించింది అంతటిని తీసుకుని దేవుని పిలుపు మేరకు ఏం చేశాడండి? బయలుదేరిపోయాడు మాట అండి. ఏమండి, అక్కడి నుంచి బయలుదేరి కానాను దేశానికి వచ్చి అబ్రాము షెకెములో ఒక ప్రదేశం దగ్గర చేరుకున్నాడు. షెకెములో ఒక ప్రదేశం దగ్గర చేరుకుని 7వ వచనం నుంచి వస్తాం. 12వ అధ్యాయము 6 చదివారు.
12వ అధ్యాయము. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. 12:6 ఉందన్నమాట అండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ కానాను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఒక ప్రాంతం దగ్గరికి వచ్చాడట. ఏంటి ఆ ప్రాంతము? షెకెము. షెకెము అంటే భుజము అని అర్థం అన్నమాట అండి. కానాన్ అంటే పల్లము అని అర్థం. ఈ షెకెము అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి దేశంలో సంచారం చేసి మోరే అనేటువంటి ఆ ప్రాంతంలో ఆయన ఒక సింధూర వృక్షం దగ్గర ఏం చేశాడంటే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూశాడు ముందు ఎక్కడెక్కడైతే బాగుందో పరిస్థితులని, ఇక్కడైతే బాగుందని అనుకున్నాడు. దాన్ని టీల్ ట్రీ అన్నాడు. ఇది ఆ వృక్షం చాలా గట్టిదా కర్ర, ఇండ్లకి వాళ్ళ కట్టడానికి కూడా ఆ సింధూర వృక్షాన్ని వాడేవాళ్ళట. ఎక్కువ ఇది సమాధుల దొడ్లో పెరుగుతుందని చరిత్ర చెప్తూ ఉంటుందన్నమాట అండి. సరే, ఏది ఏమైనా ఇక్కడికి వచ్చేటప్పటికి 12వ అధ్యాయము 7వ వచనంలో దేవుడిని యెహోవా అతనితో అన్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి చూద్దాం, మళ్ళీ చదువుతాము. అదండి. ఇప్పుడు ఆ కానాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా ఏమన్నారు? నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరాడు అన్నాం, చదివాం ఇప్పుడు దాకా మనం. ఊరు నుంచి హారాను, హారాన్ నుంచి కానాను, కానాన్ నుంచి షెకెము వచ్చాడా, షెకెము నుంచి కానానులో ఆ సంచారం చేస్తూ మోరే దగ్గర సింధూర వృక్షం అనేటువంటి ఆ ప్లేస్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే అప్పటికి ఇంచుమించు ఈ ప్రాంతం అంతా తిరుగుంటాడు. మంచి సంపన్నమైనటువంటి ప్రాంతమై ఉంటుంది. దేవుడు ఏమన్నాడంటే, ఈ దేశాన్ని నీకు పిల్లలకి ఏం చేస్తున్నానో ఇస్తాను అని చెప్పేశాడు అన్నమాట అండి. కొంతకాలం అక్కడ బాగానే ఉన్నాడు. అయితే కొద్ది కాలానికి ఆ కానానులో 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. చూసారా, ఎప్పుడు సమృద్ధి ఉండదు. దేవుడు వెళ్ళమన్న చోటే, కానీ కొన్నిసార్లు పరీక్ష పెట్టడానికి మనకు కూడా ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు మనం తట్టుకోవాలా. సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు అన్నాడు చూడండి. ఒకప్పుడు సమృద్ధిగా ఉన్నటువంటి మనమే కొన్నిసార్లు లేమి కూడా అనుభవిస్తాం. అలాంటప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. మళ్ళా దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడో అని ఎదురు చూడాలి. మనం పరీక్షిస్తున్నాడో అనుకోవాలి. అక్కడ కరువు వచ్చినట్లుగా గ్రంథం తెలియచేస్తూ ఉంటుందన్నమాట అండి. కరువు వచ్చిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళినట్టుంది? ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడటండి. ఐగుప్తుకి వెళ్ళాడు. ఈజిప్ట్ అంటాం కదా. ఇప్పుడు కానాన్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కానానికి వచ్చేసాడు. ఐగుప్తులో కొద్ది రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి తాను ఎక్కడి నుంచి అయితే ప్రయాణాన్ని మొదలుపెట్టాడో తిరిగి ఆ కానానికి వచ్చేసాడు అన్నమాట అండి. అంత మట్టుకు బయలుదేరింది ఎందరెందరో అని చెప్పుకున్నాం ప్రారంభంలో. ఎవరెవరు? అబ్రాము, తన భార్య శారాయి, లోతు, మరి నాన్నగారు తెరహు. మొత్తం ఈ నలుగురు కూడా అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నారు. బాగానే ఉంది. వీళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళకు ఆ రోజుల్లో ఆస్తి ఏంటంటే పశువులు. సంతోషంగా ఉన్నారు. కానీ అక్కడ ఒక చిన్న సందర్భం జరిగింది. ఏంటంటే చిన్న కలహం వచ్చింది. ఎవరెవరికి కలహం వచ్చింది చూడండి. 13వ అధ్యాయము 7వ వచనంలో అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును ఏమొచ్చిందండి? కలహం వచ్చింది. ఏమండి, ఈ కలహం వచ్చినప్పుడు ఆ కలహం అనే మాట చిన్నగా అనుకుంటున్నాం కానీ పెద్దదే.
ఎంతవరకు వెళ్ళిపోయిందో తెలుసా కలహం? వాళ్ళ ఫ్యామిలీలు ఏమయ్యేదాకా వెళ్ళిపోయింది? ఇడిపోయేదాకా వెళ్ళిపోయింది. ఇడిపోయేదాకా వెళ్ళిపోయింది. కలిసి ఉన్నటువంటి ఫ్యామిలీ ఇడిపోవడం అంటే బాధ కదా ప్రియమైన దేవుని పిల్లారా? జస్ట్ ఎక్కడో పశువుల కాపరులకు వచ్చిన గొడవ. ఒక్కొక్కసారి ఎవరికో ఉన్నటువంటి సందర్భం వాళ్ళు పడతారు, మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఆ కుటుంబానికి ఏం చేస్తావు? కలహాలు పెట్టేస్తావు. ఆ కలహం ఎప్పుడైతే జరిగిందో మొత్తానికి ఆ ఫ్యామిలీ ఏమైపోయారు? విడిపోయారు ప్రియమైన వాళ్ళ. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ మనం ఆలోచన చేస్తే. అందుకనే మన సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? స్నేహం ఎవరితోనైనా చేయండి, కానీ సహవాసం మాత్రం దేవుని బిడ్డలతోనే చేయండి. ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కానీ సహవాసం దగ్గరికి వచ్చేటప్పటికి మట్టుకు నువ్వు దేవుని పిల్లలతోనే చేయకపోతే ఇబ్బంది పడతావు. అయితే ఇక్కడ ఒక విషయం, దేవుని పిల్లలతో సహవాసం చేసేటప్పుడు కొన్ని ఇష్టాలు ఏం చేసుకోవాల్సి ఉంటుంది? స్నేహితుల దగ్గర కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, వాళ్ళు నీకు కొన్ని అలవాట్లు చేస్తారు కదా, ఆ అలవాట్లు నువ్వేం చేసుకోవాలా? వదులుకోవాలి. క్రైస్తవ బిడ్డలతో సహవాసం చేసేటప్పుడు వాటిని వదులుకోవాల్సిన అవసరం ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. ఇది చాలా బాధాకరమైన విషయంగా కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. అందుకే అంటాడు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1:7 సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి అంటాడన్నమాట అండి. సహోదర ప్రేమందు దయను అమర్చుకోమంటాడు. నిజముగా అబ్రాము తండ్రి తెరాహు, లోతు ఏమవుతాడు? అబ్రాముకి తమ్ముడు కొడుకే కదా, కుమారుడు అవుతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండాలని అబ్రాహాము గారు కోరుకున్నాడు. కానీ ఎక్కడో వచ్చినటువంటి చిన్న సందర్భాన్ని బట్టి ఏమండి వాళ్ళ మధ్య కలహం వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లారా, వస్తాయి. మనం పిల్లలు బాగుండాలని పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళు స్థిరపరచబడాలని పెళ్ళిళ్ళు చేస్తాం. వాళ్ళ మధ్య కలహాలు వచ్చినప్పుడు బాధపడమా? ఇంకోటి సంగతి చెప్తాను ఇక్కడ, మళ్ళీ నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఎక్కడైతే తోడి కోడళ్ళు ఉంటారో ఆ ఇంట్లో గొడవలు వచ్చేస్తాయి. అది సమస్య వచ్చేస్తుంది. ఎలాగని మనం చెప్పగలం? ఇది ఏమండి, ఇస్సాకుకు 2 కోడళ్ళు. ఈ 2 కోడల్లో కూడా ఏం పెట్టారో తెలదు కానీ ఇంట్లో మొత్తానికి కలహాలు పెట్టేశారు తోడుకోడలు. ఆ కలహం వల్ల మనశ్శాంతి లేకుండా అయిపోయింది వాళ్ళకి. వాళ్ళిద్దరూ పిల్లలు బాగుండాలనే కదా ఇస్సాకు పెళ్లి చేశాడు. ఆదికాండము 28వ అధ్యాయము 26వ అధ్యాయము 34వ వచనంలో యాషాము 40 సంవత్సరములు గలవాడైనప్పుడు ఇత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును ఇత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసిమితును ఏం చేసుకున్నాడు? వీరు ఇస్సాకును రెబ్బకాకును ఏం కలుగు చేశారని ఉంది. చూసారా వాళ్ళిద్దరూ ఎంత ఇబ్బంది పెట్టేశారు.
ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలు సంతోషంగా ఉండాలనే మనం వివాహాలు చేస్తాం. వాళ్ళ మధ్య కలహాలు వస్తే కనుక చాలా బాధపడతాం. బాధాకరమైనటువంటి విషయం అండి అది. ఇది ఏం జరిగిందంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలుసా? ఈ కలహం, ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసా? 13వ అధ్యాయం ఆదికాండము 13వ అధ్యాయం ఆదికాండము 14కు వచ్చిస్తాము. లోతు అబ్రామును పిలిచి, అబ్రామును విడిచిపోయిన తర్వాత, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టునో దక్షిణపు తట్టునో లేకపోతే 10 నుంచి చూసుకుంటే, లోతు తన కన్నులెత్తి యార్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాల ఆ పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటలను ఐగుప్తు దేశంలో నీళ్లు పారు దేశం. కాబట్టి లోతు తనకు యార్దాను ప్రాంతమంతటిని ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసినట్లు వారు ఒకరినొకరు ఏమైపోయారని ఉంది. అంతే. అప్పుడు దాకా కలిసి ఉన్న ఫ్యామిలీ ఏమైపోయారు? వీలైపోయారు. ఈ గొడవ ఇంట్లో వాళ్ళకి వచ్చిందా, పశువుల కాపర్లకు వచ్చిందా? వాళ్ళకు వచ్చిన గొడవ వాళ్ళు సరి చేసుకుంటారు. అది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయింది. ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయింది. ఇడిపోయారు. ఇప్పుడు ఎలాగుంటుంది తెలుసా? అన్నదమ్ములు గొడవ కదా ఇది, ఫ్యామిలీ గొడవ కదా. ఎదురుగా వస్తే అన్నదమ్ములు ఇద్దరు ఏం చేయరు? ఇప్పుడు మాట్లాడుకోరు. నువ్వు తూర్పుకి వెళ్ళిపోతే నేను పడమరకే, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి. అంటే దిక్కులను కూడా ఏం చేసేసుకున్నారు వాళ్ళు? సెలెక్ట్ చేసేసుకున్నారు. ఎందుకు మనం గొడవ? ఎందుకు? మనం బంధువులు కనుక మన మధ్య ఏముండకూడదు. అక్కడ ఉన్న మాట చూడండి, 8వ వచనంలో ఉంది. కాబట్టి అబ్రాము, మనం బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు ఏముండకూడదు. పెద్దోడు కదండి కొంచెం. అబ్రాము గారు ఆలోచనతో ఏమన్నాడంటే, అయ్యా మనం ఏం పడొద్దు, గొడవలు పడొద్దు, మనం సామరస్యంగా చేసుకుందాం. సరే నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు సెలెక్ట్ చేసుకో. పెద్దోళ్ళు ఎప్పుడు తగ్గించుకున్నట్లుగా మాట్లాడతారు కదండి. ఇక్కడ మీరు అందరూ పెద్ద మనసు ఉన్నవాళ్ళే. ఎప్పుడైనా ఏదైనా తగ్గవచ్చిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గేది మీరా అవతల వాళ్ళ? ఆ ప్రశ్న మమ్మల్ని అడగండి. నువ్వు తగ్గడం వల్ల నువ్వేమాత్రమో చిన్నతనం కాదు. అబ్రాము గారు తగ్గించుకున్నాడు. తగ్గించుకుని చాయిస్ ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. నీ ఇష్టం తీసుకో. లోతుకు అనుభవం లేదు. అనుభవం లేనందు చేత ఏదనుకున్నాడు? సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రాలో దేవుని ఉగ్రత కురిసిందా లేదా? నీ అన్న చెప్పిన మాట విను, నీ అక్క చెప్పిన మాట విను. ఒకవేళ నీకు అన్నా చెల్లెలు లేరు అనుకో, అక్కలు లేరు అనుకో, అన్నలు అక్కలు లేరు అనుకో, క్రీస్తునందు నీకు ఎవరున్నారో? సహోదరులు ఉన్నారు. నీకంటే ముందు బాప్తిసం పొంది అనుభవం ఉన్నటువంటి అక్క ఉంది. నీకంటే ముందు అనుభవం పొందిన బాప్తిసం పొంది అనుభవం ఉన్నటువంటి అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ సలహాలు ఏం చేయి? తీసుకో. ఆ వయసు నుంచి వచ్చారు కదా. అబ్రాహాము చెప్పాడు, నీ ఇష్టం నాయన. నిజంగా క్రైస్తవ్యములో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన ప్రార్థన కూడా అదేనండి. ఏమని చేశాడో తెలుసా? ఆయన ఎవరైతే అపోస్తుల బోధ వింటారో ఆ బోధ విన్న వాళ్ళందరూ ఏమై ఉండాలా? ఒకటై ఉండాలా. ఒకటై ఉండాలా. నేను కొమ్ము చెక్కాలి అదే మాట్లాడాను. యూనియన్ కాదండి, యూనిటీ కావాలి, ఐక్యత కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీలు ఏమవ్వాల్సి వచ్చిందండి? దూరం అయిపోవాలి. అన్నయ్య అని కొంచెం అన్న ప్రేమ ఉందంటారా? మామూలుగా అడుగుదాం. అన్నయ్య అవుతాడా, చిన్న నాయన అవుతాడా, పెదనాన్న అవుతాడు కదా. ఇప్పుడు పెదనాన్న అబ్రాహాము గారు లోతుకి పెదనాయనే కదా. పెదనాయన మాట వినొచ్చు కదా.
కానీ నేటి కాలంలో మీరు ఇక్కడ నన్ను అపార్థం చేసుకోవద్దు. నేటి కాలంలో ఎలాగుందో చెప్పనా, మనకు ఎవరైనా సహాయం చేశారనుకోండి, వాళ్ళ మీద అనురాగమే లేదు. ఉందా? ఉంటుందా? మనకు ఎవరైనా సహాయం చేసిన వాళ్ళని చేశారు, థ్యాంక్స్, అయిపోయింది. పూర్వం పలానా టైంలో ఈయన నాకు మేలు చేశాడు అని మనసులో పెట్టుకునేవారు. ఈవేళ ఉంది అది. అందుకే పౌలు భక్తుడు చెప్తూ రోమపత్రిక 1:30-31 అనురాగరహితులు అన్నాడు. అంటే వాళ్ళకి ఏమి లేదు, మన మీద అనురాగం లేదు, ప్రేమ లేదు. ఒకసారి మనకు మనమే పరీక్ష చేసుకుందాం. నాకు నేనుగా పరీక్ష చేసుకుంటాను. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఎవరికి మేలు చేయలేదు, ఎప్పుడు కూడా ఏ సందర్భంలోనూ మేలు చేయలేదా? అలా మేలు చేసినటువంటి వ్యక్తులు మీ మీద అనురాగం పెట్టుకున్నారా, ద్వేషం పెట్టుకున్నారా? ఆ సందర్భాలు కూడా లేవా? అర్థమవుతుంది నా మాటలో? అంటే వాళ్ళు ఏం కోల్పోయారు? ఏ రోజుల్లో కోల్పోతారో తెలిసింది. అంచె దినాలు వచ్చినప్పుడు మనుషులు ఏమైపోతారో అనురాగరహితులు అన్నాడంతే. అదే 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 మాట తిమోతికి రాస్తూ పౌలుగా తెలియచేశాడు. 2వ పత్రిక 2:2 అనుకుంటున్నాను. అంచె దినాల్లో మనుషులు స్వార్థప్రియులు, బెంకములవాడు, ధనాపేక్షలు, అనురాగరహితులు అన్నాడు. ఉండదండి, అనురాగం ఉండదు. ఇప్పుడు అబ్రామ్ గారి మీద లోతుకి ఏమీ లేదు. ఎక్కడి నుంచో నన్ను కూడా తీసుకొచ్చాడు. 2:3 అంటే రాసుకోండి, చదవద్దులేండి. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లారా, ఆ సందర్భంలో ఏం జరిగిందో ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం. ఆదికాండము 14వ అధ్యాయానికి వచ్చేసాము. ఈ 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఆ రోజుల్లో రాజుల మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక 5 రాజ్యాల్ని ఈ సొదొమ రాజు ఏం చేశాడంటే యుద్ధం చేసి వాడగొట్టాడు. ఈ సొదొమ పట్టణంలో ఎవరున్నారు చూసారా? ఈ సొదొమలో ఎవరున్నారో లోతు సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళాడు కదా, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ కదొర్లాయం అనేటువంటి రాజు, సొదొమ రాజు 5 ఆ పట్టణాలన్నిటినీ కూడా జయించుకుంటూ సొదొమ పట్టణాన్ని కూడా జయించేసి అక్కడ నుంచి ఏం చేశాడంటే ఈ ఉన్న జనాంగాన్ని అంతటిని తీసుకెళ్ళిపోయి, ఆస్తి తీసుకెళ్ళిపోయి, పిల్లల్ని తీసుకెళ్ళిపోయి మొత్తాన్ని చెరగా తీసుకెళ్ళిపోయాడు. అందులో లోతు ఫ్యామిలీ కూడా ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి. ఈ వార్త ఎవరికి తెలిసిందో తెలుసా? అబ్రాముకి తెలిసింది. అబ్రాము తెలిస్తే పోతే పోనే, మా ఇద్దరికి సంబంధం లేదు అనుకున్నాడా? చూసారా? తన ఇంట పుట్టినటువంటి 318 మందిని తీసుకుని వెళ్ళి లోతును, తన భార్యను, తన పిల్లల్ని, తన ఆస్తిని ఏం చేసుకున్నాడో తిరిగి తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏదైనా ఆపద అన్నప్పుడు ఒకవేళ శత్రువులు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఆపదకి ఏమైపోతారు? అర్థం అవ్వట్లేదా? కలుస్తారా, కలవరా? ఆ సందర్భంలో అది ఎమర్జెన్సీ. చూద్దాంలో ఏం జరుగుతుందని అనుకోలేదండి. అక్కడ వెళ్ళి ఏం చేశాడో తెలుసా? వాళ్ళని యుద్ధం చేసి 318 మందిని తీసుకుని వెళ్ళి బలవంతుల్ని యుద్ధం చేసి మొత్తానికి ఎవరిని తీసి తెచ్చుకున్నాడు? మళ్ళా లోతును, తన భార్యను, ఆ పిల్లల్ని, ఆస్తిని తీసుకొచ్చేసుకున్నాడు. ఈ వచ్చేటప్పుడు 2 రాజులు అతనికి ఎదురుపడ్డారు. 2 రాజులు ఎదురుపడ్డారు. ఒక అతను ఎవరంటే షాలేము రాజు అయిన మెల్కీసెదెకు. ఇతను ఎవరంటే దేవుని యాజకుడు. సరే, అతను ఎప్పుడైతే ఎదురుపడ్డాడో అతను ఆశీర్వదించాడు, అబ్రాముని ఆశీర్వదించాడు. ఆయన దేవుని యాజకుడు ఇక్కడ ఇతను ఎక్కడుంది? అది 14వ అధ్యాయము 18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవుని
అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడిని దేవుని వల్ల అబ్రాహాము ఆశీర్వదింపబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపబడును గాకని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చేసాడు. ఎవరని ఇచ్చారండి? ఎవరని 10వ వంతు ఇచ్చాడు చెప్పండి? అక్కడ ఉన్న మాట చెప్పండి నాకే. దేవుని యాజకుడు. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి కదా. మీరు అనేకమైన అర్పణలు, కానుకలు ఇస్తూ ఉంటారు. మాకిస్తున్నారా? దేవుని యాజకులు మన ఇస్తున్నారా? అంతే కదా. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బహుగా దీవించేసాడు. అక్కడ 14వ అధ్యాయము 22వ వచనంలో మళ్ళీ ఏం జరిగిందో చూద్దాము. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాహాముతో చెప్పగా ఇంకో రాజు ఎదురయ్యాడు. ఎవరెత్తనో? సొదొమ రాజు. తీసుకునమని అబ్రాహాముతో చెప్పగా అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తను నువ్వు చెప్పకున్నట్టు ఒక నూలు పోగైన చెప్పుల వారని నీ వాటిలో నాకు ఏది వద్దు, నాకు అవసరం లేదు. ఇతనికి అతనికి ఏం తేడా కనపడుతుంది మనకి? ఇతను ఏమన్నాడో తెలుసా? సొదొమ రాజు ఆల్రెడీ ఈ ఎవరో లోతు ఉన్న ప్రాంతం ఏది? సొదొమయే కదా. ఈ సొదొమ రాజు ఏమంటున్నాడంటే, మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నువ్వు తీసుకో. కానీ అబ్రామే చాలా దూరం ఆలోచించి ఉంటాడు అనుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే రేపన్న రోజు నువ్వేమంటావు తెలుసా? నా ద్వారా నువ్వేం చేయబడ్డావు? ఆశీర్వదించబడ్డావనే మాట ఒక అన్యరాజు నోట రాకుండా ఉండటానికి నీది నాకేది అవసరం లేదు, దేవుడు నాకు ఇచ్చింది చాలు. అప్పుడప్పుడు మనం అంటాం, ఏమంటే నాకు ఇతరులది అవసరం లేదు, దేవుడు నాకు ఇచ్చింది చాలు. ఉన్నదాంతో ఏం పడతాం? తృప్తిపడను. అది దేవుడు దీవిస్తే చాలు. నీ కష్టాజితాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తానన్నాడు? దీవిస్తానన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే ఈ యొక్క షాలేం రాజు అనేటువంటి మెల్కీసెదెకు, అలాగే సొదొమ రాజు, ఈ ఇద్దరు రాజులు కూడా ఎదురుపడిన తర్వాత ఒక ఆయనకి విషయంలో ఆశీర్వాదం పొందాడు, మరొక ఆయన విషయంలో ఇది నాకు వద్దు అనుకున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని వాక్యం అబ్రాహామును ఏమందో చూడండి. 15వ అధ్యాయం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకేం చెబుతాను? కేడము, నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది అని చెప్పేశాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ కూడా మీరు వింటున్నారో, ఇప్పటి వరకు దేవుని సంకల్పంలో తాను చేయవలసింది చేసుకుంటూనే వెళుతున్నాడు, కానీ దేవునికి ఏమాత్రం కూడా ఎదురు ప్రశ్నించినట్టుగా లేదు. భయపడకయ్యా, ఇప్పుడు దాకా ఎన్నో యుద్ధాలు చేస్తావు నువ్వు. అబ్రాహాం గారు కూడా యుద్ధాలు చేశాడు కదా, చేసావు. కుటుంబంలో కలహాలు వచ్చినాయి, అయినా నువ్వేం వాడుకో. అండి, మనం నలిగిపోయి కుటుంబంలో కలహాలు వస్తే మానసికంగా ఏమైపోతాం చెప్పండి? కృంగిపోతాం లేదా? కృంగిపోయి ఏమనుకుంటాం? ఇంకా నా జీవితం అనవసరం అనుకుంటాం. అటువంటి సందర్భంలో అబ్రాహాము గారికి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నాయనా నువ్వేమవ్వద్దు, భయపడకు, నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది అని చెప్పేశాడు మాట అండి. ఏమండి, అక్కడే చెప్తున్నాడు. అప్పుడు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానము లేని వాడనే పోచుందో వచ్చింది మాట. ఇప్పుడు దాకా పిలిచావు, చెప్పావు, చేస్తున్నాను, ఎవరు లేరు నాకు? లేరే. దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తి కర్తవ్యం కదా, అతను ఎవరు? నా ఇంటి దాసుడే, ఆస్తి అంతకు వారసుడు అయిపోతాడు కదా. మరి అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం లేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు ఏమవుతాడు? వారసుడు. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకేం కాడు, అంతే, కంగారు పడకు, వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకేమవుతాడు? వారసుడు. మరియు ఆయన వెలుపలకి తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. అతడు యెహోవాను ఏం చేశాను? నమ్మాను. 6వ వచనం వరకండి. ఇప్పుడు బహుమానం ఏమవుద్దని చెప్పేశాడు? అత్యధికమవుతుందని చెప్పేశాడు. అప్పుడు ఆ రోజే కొన్ని ప్రాంతాలను చూపించేశాడు. 15వ అధ్యాయము 7 నుంచి మనం చూసినప్పుడు ఆ అధ్యాయం అంతా దాదాపుగా మనం చూసుకుంటే 21వ వచనం వరకు అంటాడు. లాస్ట్ మాట చదువుతున్నాను చూడండి. అమోరీకులను, కనానీకులు, గిర్గాషీకులు, యెబూసీకులు నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో అనగా, అక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా నీకు ఇచ్చేస్తాను,
ఈ చుట్టుపక్కల దేశాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఏమండి, ఒక 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 నియోజకవర్గానికి ఒక నాయకుడు ఇదంతా నాదే అని ఎంత గొప్పగా ఫీల్ అవుతాడో, ఇన్ని దేశాలు నీకు ఇస్తానన్నప్పుడు అబ్రాహాము గారు ఎంత ఆనందపడి ఉంటాడండి. అంటే ఆ ఆస్తి అంతా ఎవరిదప్పుడు? అబ్రాహాము గారిదేనా? అంటే గొప్ప ఆస్తిపరుడు అవుతాడు ఆవిడ. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తానన్నాడు. ఏమండి, అప్పటికి అబ్రాహాము కానానికి వచ్చి 10 ఏళ్ళు అయిందండి. ఇవన్నీ జరిగేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 ఏళ్ళు. అక్కడి నుంచి బయలుదేరింది ఎంత? 75. ఇది 10 మాట అండి. ఇప్పుడు ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఇక్కడ అది 75, ఇది ఒక 10, 85 సంవత్సరాలు వచ్చేటప్పటికి షారాయికి ఒక దాసి వచ్చింది. తెలుసు కదా, ఐగుప్తురాలైన హాగరు దాసి. అక్కడ షారా తల్లి ఏమైందంటే, నీవు ఆ దాసితో పొమ్ము, ఆమె వలన నాకేం కలుగుతుంది? సంతానం. దేవుడేమో సంతానాన్ని ఇస్తానంటే తొందరపడి అమ్మగారు ఏమంది? నిర్ణయం మార్చుకుంది. కొన్నిసార్లు దేవుడు ఇస్తానన్నప్పుడు మనం తొందరపాటు పడొద్దు. మన పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడు నీకు ఏంది ఆశించుడు ఇస్తాడు. ఆయన కొరకు నమ్మకంగా బ్రతికిన వాళ్ళు ఆయన విడిచిపెడతాడా ఏంటి? విడిచిపెట్టాడండి. 16వ అధ్యాయం. అబ్రాహాము భార్య అయిన షారా అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు ఆగరను ఐగుప్తురాలైన దాసి ఉండెను. సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాడా? ఈవిడ అంటుందా? చూసారా, కొన్నిసార్లు కోపంలో ఎవరిని కూడా నేస్తాం మనం. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకేం కలుగును? సంతానం కలుగును. అబ్రాహాముతో అనగా అబ్రాహాము ఎవరి మాట వినేసాడు. ఉందక్కడ మాట. షారా మాట విన్నాడంటే షారాని ఎక్కువగానే ఏం చేసి ఉంటాడో? ప్రేమించి ఉంటాడు. ప్రేమించినటువంటి భర్తలందరూ ఎవరి మాట వింటారో? నా భార్య అంటే పెళ్ళిలో ఉన్నటువంటి ప్రేమ, సంవత్సరంలో ఉన్నటువంటి ప్రేమ, తర్వాత 20 ఏళ్ళ తర్వాత సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఉంటుందా ప్రేమ? తగ్గిపోతుందా లేదా? కానీ ఇక్కడ మట్టుకు ఎవరి మాట విన్నాడండి? భార్య మాట విన్నాడు. అప్పుడు అన్నట్టుగా చేసాడు. ఏం జరిగింది? 16వ అధ్యాయం 16వ వచనంలో మతానికి ఇష్మాయేలు పుట్టేశాడు. అంతే కదా. ఆగరికి ఎవరు పుట్టారు? అబ్రాము ద్వారా ఆగరికి ఎవరు పుట్టారండి? ఇష్మాయేలు పుట్టాడు మాట అండి. అప్పటికి అబ్రాహాము గారి వయసు 86 సంవత్సరాలు. ఇష్మాయేలు శరీర ప్రకారంగా పుట్టాడు, వాగ్దాన పుత్రుడు కాదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసే వరకు వీళ్ళు ఏం చేయలేదు, ఇటు చేయలేదు మట్టండి. దేవుడు వాగ్దానం చేసాడంటే నీకు ఖచ్చితంగా ఇస్తాడు, కనిపెడదాం మట్టండి. ఇలా జరుగుతూ ఉంటుండగా 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రాహాము గారికి 99 సంవత్సరాలు వచ్చేసినాయి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు ఎలాగుండు? నిందారహితుడు వేండుము, నాకు నీకును మధ్య నా నిబంధనను నియమించి. ఇక్కడతో నేను ఈరోజు పాఠాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు దాకా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుని సంకల్పంలో దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు 2 వాగ్దానాలు చేశాడు. ఒకటేంటి? సంతాన వాగ్దానము. 2 భూ వాగ్దానం. సంతాన వాగ్దానమేమో క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. భూవాగ్దానమేమో ఆయన సంతాన పిల్లలందరూ కూడా అబ్రహాము లాంటి విశ్వాసం కలిగినటువంటి వారందరూ కూడా ఆ కానాను దేశాన్ని ఏం చేసుకున్నారో? స్వతంత్రించుకున్నారన్నమాట అండి. ఆ సందర్భంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంకల్పంలో నోవహు కుమారులో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని తీసుకున్నాం. ఎవరో? షేము. షేములో నుంచి, షేము వంశంలో నుంచి వచ్చిన వాడు ఎవరో? తెరాహు. ఆ తెరాహుకు పుట్టినటువంటి కుమారుడు ఎవరో? అబ్రాము. అబ్రామును దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో? దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక సాధనంగా వాడబడతాడని. అతను బయలుదేరినప్పుడు ఎవరెవరిని తీసుకుని వచ్చాడు? అబ్రాము, షారాయి, తెరాహు, లోతు. వీళ్ళ నలుగురు బయలుదేరి వచ్చిన తర్వాత కల్దీల ఊరు అనేటువంటి పట్టణం నుంచి ఎక్కడికి వచ్చారని చెప్పుకున్నాము? హారాను. అక్కడి నుంచి
కానానులో నుంచి ఆ ప్రాంతం అంతా తిరిగి షెకెము, ఆ షెకెము ప్రాంతంలో మోరే అనే దగ్గర సింధూర వృక్షంలో కనుగొన్నాడు. అక్కడ ఏం చేసుకుని తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ వరకు మనం చూసాము. అయితే అక్కడ కొద్ది రోజులు ఉండేటప్పటికి కానానులో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి. అది అన్యదేశం, ఈజిప్ట్ వెళ్ళాడు. సరే, అక్కడ లేడులేండి. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశాడు? కొద్ది రోజులు వెనక్కే వచ్చేసాడు అన్నమాట అండి. అప్పుడు దాకా కలిసి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఏమైపోవాల్సి వచ్చింది? ఏడిపోవాల్సి వచ్చింది. ఎవరికో వచ్చినటువంటి ఆ కలహాన్ని ఎందులోకి తెచ్చుకున్నారు? ఇంట్లోకి తెచ్చుకున్నారు. ఇంట్లోకి వచ్చినటువంటి ఆ గొడవ ఆఖరికి ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? ఫ్యామిలీలు విడిపోయేదాకా తీసుకెళ్ళింది. నీ వల్ల నా వల్ల కొన్ని కుటుంబాలు విడిపోకూడదు. నీ వల్ల నా వల్ల దేవుని సంకల్పం సాగించటానికి ఒక సాధనంగా దేవుడు నిన్ను నన్ను కూర్చోబెట్టాడు. నీ వల్ల ఒక వ్యక్తి రక్షించబడితే నువ్వు ఒక సాధనం కాదా? నేను ఒక సాధనం కాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఏండి, అంచె దినాల్లో మనుషులు ఎలాగుంటారో మీకు చెప్పాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజుల్లో రాజుల మధ్య ఏం జరిగేది? యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధంలో సొదొమ పట్టణాన్ని జయించి తీసుకుని వెళ్ళిపోయాడు లోతును, తన కుటుంబాన్ని. ఇది అబ్రాహాము గారికి తెలిసింది. పెదనాయన అవుతాడు. తెలిస్తే సైలెంట్గా ఉండకోకుండా సైనికులు 318 తన ఇంటి పుట్టినటువంటి వారిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరిని ఏం చేసుకున్నాడో తీసుకు తెచ్చుకున్నాడు. వచ్చేటప్పుడు 2 రాజులు ఎదురుపడ్డారు. ఎవరా 2 రాజులు? ఒకటి షాలేము రాజు అయిన మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు ఎవరో మీకు రాబోయే రోజుల్లో మీకు చెప్తాను. మీరేం తొందరపడిన అవసరం లేదు. కొందరు అనుకున్నట్లుగా కాదు, కానీ అసలు ఆ మెల్కీసెదెకు ఎవరో మీకు చెప్తాను. తర్వాత మరొక రాజు ఎదురుపడ్డాడు. ఆయన ఎవరో? సొదొమ రాజు. ఆ షాలేము రాజు ఆశీర్వదించాడు. ఈ యొక్క సొదొమ రాజు ఏమన్నాడంటే, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకో అన్నాడా లేదా? మనుషులు నాకు ఇచ్చి ఆస్తి తీసుకోమంటే ఏమన్నాడు చెప్పండి? ఒక్క నూలు పోగైనా నాకు అవసరం లేదు. నా మనుషులు నాకు చాలు, దేవుడు నాకు ఇచ్చింది చాలు. ఏంటి, మన మనుషులను సంపాదించుకోవాలండి. మన మనుషులను సంపాదించుకోవాలండి. ఈవేళ ఈ జనాంగం అంతా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఎవరి జనాంగం నుంచి వచ్చిన వాళ్ళు? మనందరం అంతేనా? నోవహు వంశం వాడైనటువంటి తెరాహు వంశం వాడైనటువంటి షేము, అందులో నుంచే మనం అందరం వచ్చిన వాళ్ళమా కాదా? ఎందుకంటే సంకల్పంలో ఉన్నాం కాబట్టి. అదే సంకల్పంలో లేనోళ్ళం అనుకోండి, మనం బయట వాళ్ళమే. అక్కడ నుంచి ఏం జరిగిందో మనం చూసాం. అక్కడ యెహోవా వాక్యం అతన్ని ఏం చేసిందంటే, దర్శనం మంది వచ్చి ఇన్ని సంగతులు జరిగినాయని నువ్వేం పడొద్దు, భయపడొద్దు, నీ బహుమానం అత్యధికం అవుద్ది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక్క మిస్టేక్ చేశారని ఇక్కడ చెప్పుకోవాలి మనం. ఏ మిస్టేక్ చేశారంటే, పిల్లల పుట్టడం లేట్ అయిందని షారా తీసుకున్న నిర్ణయమే కొంచెం ఇబ్బంది అయింది. అయితే వీళ్ళని ఎక్కడ వదిలించుకుంటాడో తర్వాత చూస్తాం. ఎందుకంటే దేవుని మాటకి మళ్ళీ షారా మాట కూడా వింటాడు. అక్కడ ఇక్కడ మాట విన్నా ఓడే ఇంకో చోట కూడా ఏం చేయాలా? పెళ్ళప్పుడు మాట విన్నటువంటి భర్త 25 సంవత్సరాల తర్వాత మాట వింటాడంటే మంచి భర్తే కదా. వింటలేదంటే డాష్ నాకు తెలవదు. ఏండి, ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాడు. అబ్రాహాము గారికి 99 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నువ్వు ఎలా ఉండు, నిందారహితుడు, నాకు నీకు మధ్య ఏమి నియమిస్తున్నానో నిబంధన. ఇక్కడ ఆగాం. ఆ నిబంధన ఏంటి? ఆ నిబంధన కింద ఎవరెవరు వస్తారో, అసలు ఆ నిబంధనకి ఎందుకు కట్టుబడాలా, ఈ సందర్భాలన్నీ వచ్చే వారం చూద్దాం. ఈ మాటలను బట్టి నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, దేవుని సంకల్పానికి మనందరం ఎలాగుందాం, ఒకే ఒక మాట గుర్తుపెట్టుకుందాం. దేవుని సంకల్పానికి నెరవేర్చడానికి ఎలాగుందాం? అబ్రాహాములాగా ఒక సాధనంగా ఉందాం. ఒకవేళ ఎవరైనా ఇక్కడ లోతులు ఉంటే మార్చుకోండి. అబ్రాహాములు ఉంటే, లోతులాగా ఎవరైనా తొలగిపోతే వాళ్ళ మీద ఏం పడండి? జాలి పడండి. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చడం లేదా? మాట్లాడతలేదు. అంటే అబ్రాహాము గారి మనసు బాగానే ఉంది. కొడుకు తీసుకున్న నిర్ణయాలే కొంచెం బాధ కలిగించింది. అలాగని అన్ని బాధలు పడినా కానీ దేవుని వాక్యం అతను విడిచిపెట్టిందా? దేవుడు విడిచిపెట్టాడా? నిన్ను నన్ను విడిచిపెట్టడం. మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి,
దేవుని సంకల్పంలో అబ్రాహాము గారిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఒక సాధనంగా నాయనా. మమ్మల్ని కూడా తండ్రి ఈరోజు ఇక్కడ మేము నిన్ను ఆరాధిస్తున్నామంటే మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక సాధనాలమే తండ్రి. ఒకవేళ ఏదైనా లోపములు ఉన్నట్లయితే దిద్దుబాటు చేసుకుని నాయన వాక్యానికి దగ్గర అవటానికి సహాయం చేయండి తండ్రి. మిగతా మేలుకరంగా మార్చండి తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికి వచ్చిన కీర్తన, నీ రక్తమే నన్ను, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధార లే